హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విహారీ పాలిటిక్స్. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని అమ్ముడు పోయేవాడని కాదంటున్నా మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో గత కొన్ని రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. మంచు విష్ణు మంచు మనోజ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఒకానొక సమయంలో ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు. విష్ణు మనోజ్ ఏం మాట్లాడినా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా మంచు మనోజ్ ఒక సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. భరత్ హీరోగా పరిచయం కాబోతున్న జగన్నాథ్ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. ఆ కార్యక్రమంలో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని టీజర్ ఆవిష్కరించారు. ఆ సమయంలో మంచు మనోజ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీలో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో మనోజ్ మాట్లాడిన మాటలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనను కొందరు తొక్కేయాలని చూస్తున్నారంటూ మనోజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజల గుండెల్లో తాను ఉన్నట్లు మంచు మనోజ్ అన్నారు. ఇక మాట్లాడుతూ, నాకు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది తొక్కాలని చూసినా, నాపై బురద జల్లాలని చూసినా, ఆ 4 గోడల మధ్యకి నన్ను రానివ్వకపోయినా, నన్ను ఏం చేసినా మీ గుండెల్లో నుంచి మాత్రం తీయలేరని అన్నారు మంచు మనోజ్. మీరే నా దేవుళ్ళు, మీరే నా కుటుంబం, మీరే నాకు అన్ని. చెట్టు పేరు జాతి పేరు చెప్పుకొని మార్కెట్లో అమ్ముడుపోవడానికి నేను కాయనో పండునో కాదని మనోజ్ అన్నారు. నన్ను తొక్కుదామని చూస్తారా, నన్ను నలుపుదామని చూస్తారా? నన్ను తొక్కుదామన్నా నలుపుదామన్నా పైకి లేపాలన్నా అది జనాలకు అభిమానులకే సాధ్యమని మనోజ్ చెప్పుకొచ్చారు. ఈ ప్రపంచంలో మరెవ్వరి వల్ల కాదు అని చెప్పారు. తాను ఏదైనా సమస్య గురించి పోరాటం ప్రారంభించినప్పుడు దానికి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేదే లేదన్నారు. అది బయట వాళ్ళైనా సరే, తన వాళ్ళైనా సరే న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పారు. ఎంతటి వారితో అయినా పోరాటం చేస్తాను అన్నారు. ఈరోజు స్టూడెంట్స్ కోసం, పల్లెటూరు ప్రజల కోసం నిలబడినట్లు చెప్పుకొచ్చారు. తన ప్రాణం ఉన్నంత వరకు వారికి సాయం చేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పటికీ తనను ఆపలేరని చెప్పారు. మీ అందరి ప్రేమ, అభిమానాలు కొనసాగాలని కోరుకుంటున్నానని చెప్పారు. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు మనోజ్ రీ ఎంట్రీకి సిద్ధమయ్యారు. 2018 తర్వాత మంచు మనోజ్ ఇప్పటి వరకు వెండితెరపై కనిపించలేదు. ఈ ఏడాదిలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా భైరవం సినిమాతో మనోజ్ రాబోతున్నారు. భైరవం సినిమాలో మనోజ్ కీలక పాత్రలో నటించారు. మిరాయి సినిమాలోనూ మంచు మనోజ్ కీలక పాత్రలో నటించారు. ఈ 2 సినిమాలు కాకుండా వాట్ ది ఫిష్ సినిమాలోనూ మంచు మనోజ్ కనిపించబోతున్నారు.